బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లేఅవుట్ మరియు మేడ్చల్ జిల్లా మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్న స్థలాలను హెచ్ఎండిఏ ఈ వేలం వేసింది. ఈ వేలంలో భూముల ధరలు రికార్డు స్థాయి పలికింది. కోకాపేటలో ఎకరం భూమి అత్యధికంగా 137.25 కోట్ల రూపాయలు పలికింది. ఇది స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. నేటి వేలంలో ఫ్లాట్ నెంబర్ 17 మరియు 18లను వేలం వేశారు. ఫ్లాట్ నెంబర్ 17లో ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది. ఇక ఫ్లాట్ నెంబర్ 18లో అత్యధికంగా ఎకరానికి 137.25 కోట్ల ధర పలికింది. కాగా కేవలం 9.90 ఎకరాల విక్రయం ద్వారా హెచ్ఎండిఏకు ఏకంగా 1355.33 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లేఅవుట్ మరియు మేడ్చల్ జిల్లా మూసాపేట వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి స్థలాలు మాత్రం భారీగా ధర పలికినట్లుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక్కో ఎకరం వచ్చేసి 137.25 కోట్ల రూపాయల వరకు పలికినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, రికార్డు స్థాయి ధరలనే చెప్పుకోవాలి. హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఇక్కడ ప్రస్తుతం కోకాపేటలోని మనం ఉన్నాము. ఈ కోకాపేటలో ఈ నియోపోలిస్ ఆధ్వర్యంలో ఈ నియోపోలిస్ లేఅవుట్ లో దాదాపు 1 ఎకరా నిన్న జరిగిన వెలంపాటలో దాదాపు 137 కోట్లు 1 ఎకరా పోయింది అని అంటే అందరూ షాక్ కి గురవుతున్నారు. ఎందుకనంటే ఇప్పటికే మనం చూసాము టీజీఐఐసి దగ్గర కూడా దాదాపు 177 కోట్లకు 1 ఎకరా సేల్ అవ్వడంతో ఇక్కడ మొత్తం అంటే రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా భూమిలో ఉంది అని చెప్పేసి ఇటు నిపుణులు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇక్కడ మనం చూసుకున్నా కూడా ఇదే నియోపోలిస్ లేఅవుట్ లో దాదాపు 17-18 ఫ్లాట్ నంబర్లు, అందులో దాదాపు ఇటు నియోపోలిస్ కి ఇదే లేఅవుట్ లో దాదాపు 17వ ఫ్లాట్ లో 4.3 ఏదైతే ఎకరాలు ఉన్నదో దానికి సంబంధించి ఒక పక్క 136 కోట్లకు పోయినట్టు అమ్ముడు అయినట్టు తెలుస్తుంది. అయితే 2 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ స్థలాలను హెచ్ఎండిఏ విక్రయించగా అక్కడ ఎకరాకు దాదాపు 100 కోట్లు పలికింది. అయితే ఇప్పుడు కూడా ఇదే రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో కూడా టీజీఐఐసి భూములను కూడా వెలం వేస్తే ఎకరాకు 177 కోట్లు పలికింది. అయితే ఇట్లా తాజాగా కోకాపేటలోనే దాదాపు 100 కోట్ల మార్కు దాటింది. అది మళ్ళీ ఇప్పుడు దాని అంటే కోకాపేట రికార్డ్ ని కోకాపేట మళ్ళీ రిపీట్ చేసుకుందని చెప్పుకోవాలి. దాదాపు 137 కోట్లతోని వెలం అవ్వడంతో ఇప్పుడు దాదాపు అంటే నిన్న జరిగిన ఏదైతే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఈ వెలం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే 17వ ఫ్లాట్ లో దాదాపు 5.3 ఎకరాలుండే, 18వ ఫ్లాట్ లో దాదాపు ఇది 4.59 ఎకరాల విస్తీర్ణంలోనే మొత్తానికి 13,000 కోట్లు ఇక్కడ హెచ్ఎండిఏకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇదే నియోపోలిస్ లేఅవుట్ లో 15-16 ఫ్లాట్లను డిసెంబర్ 3న అలాగే 19-20 నెంబర్ ఫ్లాట్లను వెలం వేయనున్నట్లు ఇక్కడ చెప్తున్న సందర్భం అధికారులు. అయితే సిరాజ్, మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇదే ధరలు కొనసాగితే అంటే ఇటు మనం రీసెంట్ గా చూసిన టీజీఐఐసి కావచ్చు, ఇటు కోకాపేటకు కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ మూసాపేట దగ్గర కూడా జరగబోయే వెలంపాటలో కూడా రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక పక్క నిపుణులు చెప్తున్న విషయం. అయితే ఇదే ఇలా కొనసాగితే ఖచ్చితంగా హైదరాబాద్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇటు రియల్ ఎస్టేట్ ని హెచ్చరిస్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఎందుకు అనంటే
ఇది సామాన్యులు కొనలేని పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సామాన్యులకి అంటే మధ్యతరగతి కుటుంబాలకి ముఖ్యంగా సొంత ఇల్లు అనేది ఒక కళ, అది కళగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు సరైన ఎమ్యూనిటీస్ లేకపోయినా 70 లక్షలకు మాత్రమే దొరికే ఒక ఫ్లాట్ ఇప్పుడు అది కూడా దొరికే అవకాశం ఉండదు అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క ఒకవేళ సొంత ఇల్లును కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నా కూడా ఇటు ఐటీ కారిడార్ ఉంది, అలాగే దగ్గరలోనే అన్ని ఎమ్యూనిటీస్ ఉండడం వల్ల ఇక్కడ పైగా ఐటీ కారిడార్ కి దగ్గరగా ఉండడం వల్ల పూర్తిగా ఇక్కడ భూమి అవుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 137 కోట్లకు అమ్ముడవ్వడంతో ఇంకా నెక్స్ట్ జరగబోయే ఈ ఏవైతే వేలంపాటలు ఉన్నాయో ఖచ్చితంగా అవి కూడా ఎక్కువ రికార్డు స్థాయిలోనే పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇటు చూసుకున్నా కూడా అంటే ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన వేలంపాట కావచ్చు, ఇప్పుడు జరిగిన వేలంపాట కావచ్చు, ఇంతకు ముందు అంటే 2 ఏళ్ల క్రితం 100 కోట్లకు 1 ఎకరా ఇక్కడ అమ్ముడయ్యింది. అదే రీతిలో ఇక్కడ కూడా మళ్ళీ ఇదే రికార్డు స్థాయిలో 137 కోట్లకు అమ్ముడవడంతో ఇప్పుడు అందరూ ఇటు రియల్ ఎస్టేట్ దృష్టి మొత్తం ఇప్పుడు హైదరాబాద్ నిన్నే పడింది అని అయితే ఇది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సిరాజ్, సరిగా మనం చూసినట్లయితే ఒకవైపు ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, భారీ పరిశ్రమలు కూడా అక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి మీరు ఇందాక అన్నట్లుగా అసమానతలు అనేటువంటి ఇష్యూ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది అనుకోవాలా, ఇలాంటివి కూడా ప్రధానమైనటువంటి కారణంగా భావించాలా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లో ఒక మంచి పేరుంది. అలాగే రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ అన్నట్టుగా ఒక పక్క నడుస్తూనే ఉంది, మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఇలా రికార్డు స్థాయిలో పెరిగేసరికి పూర్తిగా ఇప్పుడు ఒక పక్క భూమి అవుతుందని సంతోషపడే లోపే ఖచ్చితంగా దీనికి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక పక్క నిపుణులు చెప్తున్న పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఈ నియోపోలిస్ లేఅవుటే అంతర్జాతీయంగా చాలా పేరుంది అని చెప్పేసి అంటున్నారు. అందులో ఇక్కడ అభివృద్ధి ఈజీగా అంటే తొందరగా అవుతుంది. పైగా ఇప్పుడు చూడవచ్చు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి కూడా ఎలాంటి పరిమితులు లేవు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే మౌలిక సదుపాయాలతో పాటు ఇక్కడ ముఖ్యంగా కారణాలు చూసుకున్నా కూడా ఎలాంటి పరిమితులు లేకపోవడం, అలాగే భారీ కమర్షియల్స్ అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మించుకునే వీలుగా ఉండడంతో ఇటు కోకాపేటకు ఓఆర్ఆర్ కూడా సమీపంగా ఉండడంతో పాటు రాయదుర్గం ఐటీ హబ్ అత్యంత దగ్గరగా ఉంది. అలాగే ఇటు ఐటీ కారిడార్ కూడా దగ్గరగా ఉండడంతో ఇప్పుడు పూర్తిగా రియల్ ఎస్టేట్ ఈ కోకాపేట పరిసర ప్రాంతాల్లోనే ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న జరిగిన వేలంపాటలో స్థానిక డెవలపర్స్ తో పాటు అంతర్జాతీయ డెవలపర్స్ కూడా ఇక్కడ వచ్చి ఈ వేలంపాటలో వేలం వేశారు. అయితే పూర్తిగా అంటే 99 కోట్ల దగ్గర హెచ్ఎండిఏ ఒక ఆఫ్ సైట్ ధర ఏర్పాటు చేసింది. అంటే ఒక ధర 99 కోట్లు, ఆల్రెడీ అదే 100 కోట్లకు దగ్గరగా ఉంది. ఇటు చూస్తే వేలం పోతున్న కొద్దీ ముందుకెళ్తున్న కొద్దీ 137 కోట్లు 25 లక్షల వరకు వెళ్ళడం అంటే పూర్తిగా ఇటు డెవలపర్స్ దీన్ని తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, అంటే ఇటు రెసిడెన్షియల్స్ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, దేనికి పరిమితులు లేకపోవడమే ఇక్కడ ఇంత ధరలు పెరుగుతున్నాయి. పైగా డెవలపర్స్ కూడా అంటే అంతర్జాతీయ డెవలపర్స్ కావచ్చు, స్థానిక డెవలపర్స్ కావచ్చు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు లోపల సిటీ లోపల అయితే కొంచెం పరిమితులు ఉంటాయి, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేకపోవడంతోనే ఇప్పుడు ఇంత ఆసక్తి చూపిస్తున్నారన్న మాట మాత్రం వాస్తవం. సిరాజ్, రైట్ హారిక, థ్యాంక్ యూ.